పబ్లిక్ అవసరమైనటువంటి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఏంటి అంటే అసలు హార్ట్ అటాక్స్ అనేవి లేకపోతే ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి కానీ ఎందుకు వస్తాయి అసలు? ఒక బేసిక్ థింగ్ ఏంటంటేనమ్మా, మనం అర్థం చేసుకోవాల్సింది మనిషి లైఫ్ టెంపరీ. ఒక మెషిన్లో పార్ట్స్ పోయినట్టే మన వయసు పెరిగే కొద్దీ కాన్స్టెంట్గా పెరిగే చేసేటప్పుడు వాటిలో వర్కింగ్లో తేడా వస్తుంది, వచ్చి ఆర్గాన్స్ స్లోగా ఫెయిల్ అవటం మొదలవుతాయి. ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళకి 10 ఏళ్ళలో ఉన్నంత యాక్టివిటీ ఉండదు కదా. హార్ట్ పని చేయదు, లంగ్స్ పని చేయదు, కిడ్నీస్ పని చేయవు, అట్లాగే విజన్ కనిపిస్తుంది. అలా ఏంటంటే కొంత అది పడిపోవటం అనేది నార్మల్. వీటిలో ఏమవుతుందంటే కొన్ని మన లైఫ్ స్టైల్స్తో ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ, మన యాక్టివిటీస్ కానీ, మన థింకింగ్ ప్రాసెస్ కానీ, వీటన్నిటితో ఏమవుతుందంటే కొన్ని తొందరగా దెబ్బతింటాయి. అలాగే అంటే ఇప్పుడు నేను హార్ట్ అటాక్స్ కామన్ అని ఓన్లీ హార్ట్ అటాక్స్ కాదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే బ్రెయిన్ అటాక్స్కి, కిడ్నీ ఫెయిల్యూర్కి, అన్నిటికీ కూడా పనికొచ్చే సూత్రాలు 7-8 ఉంటాయి మన ఆరోగ్యానికి. మన కిడ్నీకి ఏం జాగ్రత్తలు కావాలి, లివర్కి ఏం కావాలి, హార్ట్కి ఏం కావాలి, ఏం అవసరం ఉండదు. హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయాలన్నా, హార్ట్ ఫెయిల్ ప్రివెంట్ చేయాలన్నా, స్ట్రోక్స్ ప్రివెంట్ చేయాలి, ఇది పెరాలిటిక్ అటాక్స్ ప్రివెంట్ చేయాలి, అన్నిటికీ ఉండే బేసిక్ థింగ్స్ ఒకటేంటంటే మనం సరైన ఆహార పదార్థాలు మితంగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా కడుపులో కొంత ఖాళీ ఉండాలి. యూ వాంట్ ఈట్ మటన్, యూ వాంట్ ఈట్ చికెన్, యూ వాంట్ ఈట్ ఎనీథింగ్ యూ వాంట్, బట్ లిమిటెడ్గా తినండి. ఒకటే అదే పనిగా తినదు. రోజు మటన్ తింటాం, రోజు చికెన్ తింటాం, అది కాదు. ఏదో వారానికి ఒకసారి 2 సార్లు లిమిటెడ్ క్వాంటిటీస్లో తినండి. ఓకే. రెండోది మన బాడీ వెయిట్ మన యాక్సెప్టెడ్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఒబిసిటీ, అలాగే పిచ్చిగా అసలు మొత్తం మానేసి వెయిట్ తగ్గిపోవటం, రెండూ కాదు. మూడోది వచ్చేటప్పటికి పనికి మాలిన హ్యాబిట్స్ నేర్చుకోవద్దు. ఆల్కహాల్ తీసుకుంటాం కానీ, స్మోకింగ్ తీసుకుంటాం కానీ, ఇలాంటి మనం అవాయిడ్ చేయాలి. హెల్తీ హ్యాబిట్స్ పెద్దవాళ్ళు ఏం చెప్పారు, కొంచెం భోజనం చేసిన తర్వాత కాసేపు నడవరా అని చెప్పి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. మితంగా వాళ్ళు అయ్యే చెప్పేవారు. మన బామ్మలు చెప్పినయే నేను చెప్తున్నా, అంతకంటే ఏం చెప్పట్లేదు. వీడికి సైన్స్ అవసరం లేదు. అందుకని ఏంటంటే రోజు కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఒక గంట ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మన గబికిన బజార్కి వెళ్ళితే స్కూటర్, కారు తీసుకుని వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చాం. మనం నడిచే స్టేజ్లో లేవు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళటానికి, 2 కిలోమీటర్స్ రాటాకి చెరువు కాలువ కట్టామట. చాలా టుడే ఇఫ్ ఐఎమ్ హెల్తీ ఐ ఓ టు దట్ ఫిజికల్ యాక్టివిటీ దట్ టేక్స్ యూ. ఈ రోజున నేను చదివితే ఉద్యోగం 10 ఏళ్ల తర్వాత వస్తుంది. ఈ రోజు మీరు ఎక్సర్సైజ్ చేస్తే దాని పాజిటివ్ ఎఫెక్ట్ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత తెలుస్తుంది, వెంటనే కాదు. సో ప్రతిదానికి మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ తర్వాత ఎప్పుడో వస్తుందో, అలాగే ఈ రోజున ఇన్వెస్ట్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ మీద ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ప్రజలు చాలా మర్చిపోతారు. అలా మెడిటేషన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం డబ్బులు కట్టి ఎక్కడికో వెళ్ళక్కర్లా. వాకింగ్, మెడిటేషను దే ఆర్ వెరీ గుడ్. నడవలేని వాళ్ళు మెడిటేషన్ చేయండి, యోగా ఎక్సర్సైజ్ చేయండి. నడవగలిగేదో నడవండి, లేకపోతే టెన్నిస్, షటిల్ ఏదో ఒకటి ఆడండి. తర్వాత ఇక్కడ పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా మైండ్లో. మనం ఎన్ని చేసినా, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినా అదే హెల్త్ వస్తుంది. మునిగారు కూర్చుని చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేసినా అదే వస్తుంది. వాడు పరిగెత్తున్నాడు, వీడు కూర్చున్నాడు, సేమ్ ఎండ్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్. చాలామంది మనం అనుకుంటాము, మనం వాడికి 4 రూపాయలు ఇస్తే మనం వాడిని ఏదో బతికిచ్చామని అనుకుంటాం. ఏదైనా హెల్ప్ చేస్తే, మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక 5 రూపాయలు ఇచ్చామనుకోండి ట్రాఫిక్ లైట్ దగ్గర, వాళ్ళ లైఫ్ బాగుపడిపోయిందా? అయినా మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది? టుడే ఐ హెల్ప్ సమ్వన్. ఆ హ్యాపీనెస్తో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, ఇన్ని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనం మన గురించి కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి హౌ వీ కెన్ హెల్ప్. మనకున్న దాంట్లో అందుకే చేయగలిగితే మన ఆరోగ్యం, మన హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, మనకి స్ట్రోక్స్ తగ్గుతాయి, మన బీపీకి ఎక్కువ మెడిసిన్స్ అవసరం లేదు, బీపీ రాదు. ఇన్ని రకాలుగా చూడాలి. ఇన్ని చేసినా కూడా స్మోకింగ్ లేకపోతే హార్ట్ అటాక్స్ రావా అంటే అట్లా కాదు. అవన్నీ చేసినా కూడా మనకు జబ్బులు రావచ్చు. అందుకని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 40 ఏళ్ళ తర్వాత కొన్ని చెకప్స్ తీసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ ఉంది, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం ఏం ఆపగలం? అది ఆపలేము సార్. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి దాని ఆపాలంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అట్లాగే ఏంటంటే మనం రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. అంటే సార్ ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి అంటే ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇంకా ట్రెడ్మిల్ లాంటి టెస్టులు చేయాలా లేదా డాక్టర్ డిసైడ్ చేస్తారు. కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవాలి, హీమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి. మనకి ఎంతమందికి ఎనీమియా ఉంటుంది అనుకున్నారు? హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది మనకు తెలియదు, అన్నీ తింటున్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో ఏదో ప్రాబ్లం, క్యాన్సర్లు వస్తాయి.
అందుకే 40 ఏళ్ళు దాటిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ ఇంతే. ఈ 7-8 జాగ్రత్తలే మనం తీసుకోవాల్సింది. మనం ఏంటంటే దీని గురించి పుస్తకాలు చదవక్కర్లేదు, ఏం అక్కర్లా. మనకి అవైలబిలిటీ ఉన్నాయి. వాకింగ్లు కొంచెం తక్కువ తింటాం, మోడరేషన్లో తింటాం, ఏది కావాలంటే అది తినండి. మీకు స్వీట్స్ అయితే స్వీట్ తినండి, ఓకే తినండి, కానీ అంటే మోడరేషన్ తినండి. నేను ఇష్టం చెప్పి ఒక అరకిలో తింటే కష్టం కదా, లాట్ ఆఫ్ పీపుల్ రోజు తింటే కష్టం కదా. సో అందుకని అట్లాగే అంటే షుగర్ ఉందనుకోండి కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ ఉందనుకోండి కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? భార్య, హస్బెండ్, పిల్లల రెస్పాన్సిబిలిటీ. నా ఆరోగ్యం నా రెస్పాన్సిబిలిటీ. నేను రోజు వాక్ చేయాలి, నేను తినేది నేను వాచ్ చేయాలి. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తాము, బంధువులు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, 10 రకాలు చేసి పెడతారు, ఎంతో ప్రేమతో పెడతారు. యాక్చువల్లీ అది ప్రేమ కాదు, అది యాక్చువల్లీ పాపం వాళ్ళు మనం ప్రేమ అనుకుంటాం. మనం అవి పెట్టిన తింటే పోతాం, మనం పోతాము, వాళ్ళు మనకు పోవటానికి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఆ మాట అనలేం కదా అని. కాబట్టి మనం తిని కొద్దిగా టేస్ట్ చేసి చాలా బాగా ఉండారంటే దే ఆర్ హ్యాపీ, మన ఆరోగ్యం బాగుంటుంది. సో అట్లాగే ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళితే ఎన్ని రకాల ఫుడ్ పెడుతున్నారండి. యాక్చువల్లీ వీఆర్ కిల్లింగ్ పీపుల్. మరి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి చేయలేం, కానీ డిక్టేటర్ కంట్రీలో అయితే ఏ పెళ్ళిలో అయినా 10 రకాల కంటే కూరలు ఉండకూడదని పెట్టారు అసలు యాక్చువల్లీ. ఎందుకంటే అది పెద్ద పాయిజన్. టేస్టీ థింగ్స్ ఆర్ డేంజరస్, అట్రాక్టివ్ థింగ్స్ ఆర్ డేంజరస్, వీ నో దాట్. సో అలా కొంత మోడరేషన్లో ఉంటే విల్ బి ఫైన్. బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు డై. చనిపోయే లోపల ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ టైమ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. నాకు ఇంకా 50 ఏళ్ళే 60 ఏళ్ళే నేను ఇంకా టైం అనేది కాదు, ఎప్పుడు కాళ్ళు వస్తుందో మనకు తెలియదు. ఎర్లియర్ వి స్టార్ట్ ద బెటర్. అవి మన చిన్నపిల్లల్లో ముందర నుంచి ఇంకల్కేట్ చేయాలి. మనం చేస్తుంటే వాళ్ళకి వస్తాయి. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ సార్ ఏంటి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ మనకి ఏదో ఒకటి ఎక్సర్సైజ్ ఉండాలి అని చెప్పారు. కానీ జనరల్గా ఒక మిత్ ఉంది ఏంటంటే ఇంట్లో బోల్డ్ అంతా పని చేసేస్తాము, అక్కడ ఇక్కడ తిరిగేస్తాము, చాలాసేపు తిరిగేస్తాం, మనకి ఇంకా స్పెషల్గా వాకింగ్ అక్కర్లేదు, సైక్లింగ్ అక్కర్లేదు, జాగింగ్ అక్కర్లేదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. అది నిజమా సార్? అది నిజం కాదండి, నిజం కాదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్లు 8 పాయింట్లు చెప్పాను, అన్నీ అందరం చేయలేము. వాటిలో 3-4 ఫాలో అయినా బాగుంటాం. ఇప్పుడు మీరు అట్లా కాకుండా మితంగా ఆహారం తిని, అట్లాగే అంటే మోడరేషన్లో రకరకాలు తిని, ఓకే యూఆర్ నాట్ ఏ స్మోకర్, యూఆర్ నాట్ డయాబెటిక్ అనుకోండి, ఇంట్లో పనిచేసినా బాగుండొచ్చు. మీరు డయాబెటిక్, హైపర్ టెన్సివ్ కంట్రోల్ చేయట్లేదు, రోజు 1 గంట వాకింగ్ చేస్తున్నారు, ఆరోగ్యం బాగుండదు. సో ఇలా కాంబినేషన్స్. బట్ ఏదైనా జనరల్గా ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఏం చెప్తామంటే వాళ్ళ హార్ట్ రేట్లో 75-80% వరకు హార్ట్ రేట్ పెరగాలంటాం. టార్గెట్ హార్ట్ రేట్ అంటాం. 220 మైనస్ ఏజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 60 years నౌ. నా హార్ట్ రేటు 160లో కనుక నేను 160 లేదా 140 నుంచి 160 మధ్యలో కనుక నేను ఒక 20 minutes మెయింటైన్ చేయగలిగితే అది హార్ట్కి సరిపడా ఎక్సర్సైజ్ అని లెక్క. అందుకేనంటే ఇవన్నీ ఎక్కడ మెజర్స్. ఇప్పుడు మనకి ఈ ఐఫోన్ వాళ్ళ ఈ వాచ్లు, వాచ్లు ఇవన్నీ వచ్చి తెలిసింది లేదు కదా. అందుకని జనరల్గా ఏం చెప్తామంటే ఎవరన్నా కానీ 5 km/h స్పీడ్లో మీకు డిస్టెన్స్ తెలుస్తుంది కదా, ఒక 20 to 30 minutes 5 days a week. ఓకే అంటే 2 గంటలు వారానికి 2 గంటలు నడవమని అడుగుతాం. 2 గంటలు వారానికి 20 నిమిషాల చొప్పున 6 రోజులు నడుస్తారా, 30 నిమిషాల చొప్పున 4 రోజులు నడుస్తారా? జనరల్గా ఆ 5 kilometers నడిస్తే అట్లీస్ట్ 20 minutes మన హార్ట్ రేట్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ సరిపోతుంది అని లెక్క జనరల్గా. సో కామన్ మ్యాన్కి 5 kilometers స్పీడ్న మీరు ఏంటంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో ఒక 2.5 kilometers కవర్ చేయండి. అక్కడే 10 సార్లు తిరుగుతారా, డిస్టెన్స్ మీకు మన దగ్గర నుంచి స్కూల్ కింద దూరం ఐడియాలు ఉంటాయి వాళ్ళకి. అలా చేస్తారా ఏదన్నా కానీ వారానికి 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. స్ప్లిట్ ఇట్ ఓవర్ టైం. హార్ట్ రేట్ కొంచెం పెరగాలి. ఇప్పుడు మనం 30 నిమిషాలు నడుస్తాం, కొంచెం దూరం నుండి నిరుపమ గారు బాగున్నారా అని 5 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోయి ఎవరిని మీరు బాగున్నారా అంటాం. అబ్బా ఈరోజు 45 minutes అది ఉపయోగం లేదు, వేస్ట్ వాక్. అది తాకే అంటే ఫాస్ట్ అవసరం. 5 kilometers అంటే కొద్దిగా అబోవ్ యావరేజ్ స్పీడ్ అమ్మా. మనం 4 to 6 kilometers స్పీడ్లో నడుస్తాం. మెల్లగా నడిచేవాడు 4 నడుస్తాడు, ఫాస్ట్గా నడిచాడు 6 నడిచేది. మనం 5 kilometers నడవగలిగితే చాలు. ఆ స్పీడ్లో ఒక 20 to 30 minutes 5 to 6 days. శనివారం ఆదివారం పడుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు. బట్ మిగతా 5 రోజులు నడిచినా చాలు. సో సింపుల్ థింగ్స్. అట్లా అని చెప్పి నేను చెప్పాను అందరూ రేపు మొదలు పెట్టకూడదు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కనుక వాళ్ళు మనసు మార్చుకుని మేము ఆరోగ్యం కోసం చేస్తామంటే ఒక్కసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులన్నీ చేయించుకుని వెళ్ళాలి. ఎందుకంటే